మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్ చూస్తే సిడి హబ్ గా తెలంగాణ రాష్ట్రం పేరుగాంచడం సంతోషంగా ఉందని వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు అన్నారు. గురువారం మేడ్చల్ మండలం నూతన్ కాల్ గ్రామంలోని సిజెంటా కంపెనీలో ఏర్పాటు చేసిన సీడ్ హెల్త్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సిజెంటా కంపెనీలో హెల్త్ ల్యాబ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో విత్తనాల్లో వైరస్ లోపాలను గుర్తించడంతో పంటలకు మేలు చేకూరుతుందన్నారు. ల్యాబ్ ద్వారా రాష్ట్రంలో దేశంలో విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు సర్టిఫికేషన్ లభిస్తుందన్నారు. We have planned in this lab to do Stevia-DRP test, that is tomato brown rugose fruit virus. That is highly virulent. Actually, that is severe infection in the tomatoes. ఈరోజు నూతంకల్ గ్రామం మేడ్చల్ మండలంలో సింజెంటా వారు సీడ్ హెల్త్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ ల్యాబ్ ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న వెజిటబుల్ సీడ్ అది దాని జెనెటిక్ ప్యూరిటీ అంటే దాంట్లో వైరస్ ఉన్నాయా లేదా అన్నది సీడ్లో అలాంటి లోపాలు ఉంటే పంటకి విపరీతమైన నష్టం జరుగుతున్న ఉద్దేశంతో సీడ్ హెల్త్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా ఇక్కడ సీడ్ హెల్త్ టెస్ట్ పాస్ అయిన సీడ్ అన్ని మన రాష్ట్రంలో విక్రయించడమే కాకుండా భారతదేశంలో విక్రయించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మన రైతులు తయారు చేసిన సీడ్ని యూరోప్ ఇతర దేశాలకి ఎగుమతి చేసుకోవడానికి అవసరమయ్యే సర్టిఫికేషన్ కూడా ఈ ల్యాబ్ ద్వారా అందడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా మనము భావించాలి. ఇలాంటి ల్యాబ్స్ ఇంతకుముందు గవర్నమెంట్ సెక్టర్లో అక్కడక్కడ ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఇలాంటి ల్యాబ్స్ స్థాపించడం తెలంగాణలో ఉన్న వ్యవసాయానికి పొటెన్షియల్ ఏమిటి అన్నది నిరూపిస్తుందని నేను మనం చేస్తున్నాను. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్ పార్క్ లో రజక సంఘాలు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రాత్రికి రాత్రే అక్కడ నుండి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఈ విషయంపై రజక సంఘాలు ఆందోళన నిర్వహించారు. గతంలో ఇక్కడ ధోబీఘాట్ ఉండేదని, తాము ఇక్కడ తమ కుల వృత్తిని నిర్వహించుకునేవారమని, తర్వాత ఇక్కడి స్థలంలో జిహెచ్ఎంసీ పార్కు నిర్మించిందని వెల్లడించారు. తాము కొన్ని రోజుల క్రితం చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం, కానీ రాత్రికి రాత్రి కొంతమంది దుండగులు తాము ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించారు. అసలు ఇక్కడ నుండి విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వెంటనే పోలీసులు జిహెచ్ఎంసీ దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని రజక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అన్న చెప్పినట్టు స్కూళ్ళ కోసమో దానికోసమో వాళ్ళ స్వార్థం కోసమో ఇక్కడ చూస్తున్నారు. మామూలు దగ్గర కూడా కొన్ని ఎవిడెన్సులు ఉన్నాయి. ఆ ఎవిడెన్సులు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమం అనేది ఇంతటితో ఆగుతుంది. లేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దగ్గర ఒక 1000-1100 విగ్రహాలు మేము తెలంగాణలో స్థాపించుకోవడం జరిగింది. అన్ని కమిటీలు కూడా మేము ఒకసారి పిలిపిస్తే మాత్రం రోడ్ల మీదకి వస్తే ఆగమాగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాల్గొంది. ఇలాంటి వీరవనితకే న్యాయం జరగకపోతే మరి మాలాంటి సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మేము మీడియాపూర్వకంగా మేము కోరుకుంటున్నామన్నా. వెంటనే ఈ ఇసుతోటి దోపిఘాట్ అని చెప్పి ప్రభుత్వ దోపిఘాట్ అని చెప్పి మామూలుగా హ్యాండ్ చేసి ఒక పట్టా ఇస్తే గతంలో ఇలాంటి ఇక జరగకుండా ఉంటాయని చెప్పి మేము మీడియాపూర్వకంగా మేము కోరడం జరుగుతుంది. నిజాయితీగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ గవర్నమెంట్ లో జరుగుతుందనే ఉద్దేశంతో ఉంటే ఏదైతే ఐలమ్మ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేసిందో వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మా ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఈ రోజే పునఃస్థాపించేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలి. లేని పక్షంలో యావత్ తెలంగాణ రజక సమాజం మొత్తం రోడ్లెక్కి ధర్నాలు చేసుకుంటాం. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంటు ఎంపీగా ఉన్న మన గతంలో ఎంపీగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నాడు. సీఎం గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ తల్లి చిట్యాల చాకలి ఐలమ్మ అని ప్రకటించండు తెలంగాణ తల్లిగా, కనుక మాకు ఇవ్వాలని చెప్తున్నాం. ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. 1985 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ధోబీఘాట్ స్థలం అని చెప్పి ఇక్కడ పూర్తి వివరాలతో సహా ఉన్నాయి. మీకు కూడా మేము కాపీ ఇవ్వడం జరుగుతుందన్న. దయచేసి మీడియా మిత్రులందరూ మా మీద దయ ఉంచి మీరు మా రజకులకు న్యాయం చేయాలని చెప్పి మీ మీడియా పూర్వకంగా మేము మీ అందరినీ వేడుకుంటున్నాం. మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివార్లో 478-480 సర్వే నెంబర్లోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా
అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. సుమారు 40 సంవత్సరముల సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధితురాలు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. ఆగ్రహించిన న్యాయస్థానం ఆర్టీఓ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేని కొన్ని రాష్ట్రాలు అధికారికంగా పొత్తులు పెట్టుకొని మరికొన్ని అనధికారికంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగనున్నాయని అన్నారు. ఈ రోజు హవేలీ ఘన్పూర్ మండలం ముఖ్య కార్యకర్తల పూర్తిస్థాయి కార్యకర్తల సమావేశంలో మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సైతం 17 స్థానాలు బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలపడంతో ఇక్కడి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నత నేతలు కలిసి మెదక్ లాంటి బలమైన స్థానంలో ఒకరు బలహీనమైన వ్యక్తిని పెట్టి మరొకరు బలమైన నేతను పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తున్నారన్నారు. ఎవరితో ఎవరు కలిసినా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వామి గుళ్ళో పూజ చేసి అక్కడ నుంచి వారి ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా నరేంద్ర మోడీ గారికి మరి చేదోడు వాదోడుగా ఉండేటట్టు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారిని ఉంచాలని చెప్పేసి మేము అక్కడ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి మరి మొక్కుకొని 111 కొబ్బరికాయలు మన మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఇద్దరు మాధవరేణి రఘునందన్ రావు గారిని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి హవేలీ ఘన్పూర్ మండలంలో పర్యటించాలని చెప్పేసి ముఖ్య నాయకులను కలవాలి. అదేవిధంగా ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో నలుగురు నన్ను కలుపుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 1999 తర్వాత గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెట్టారు. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు. కలిసేది ఉంటే ఇద్దరు కలుగుండ్రి, మాకు చేతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పుండ్రి. కొండపై వీఐపీ అతిథి గృహం వద్ద స్వాగతం పలికిన సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కే జండగే, డీసీసీ రాజేష్ చంద్ర, ఆలయ ఈవో భాస్కర్ రావు. ఆలయ తూర్పు త్రితల రాజగోపురం వద్ద సంప్రదాయంగా స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. గర్భాలయంలో స్వయంభూ మూర్తులను దర్శించుకున్న గవర్నర్ రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులు. ఆలయ ముఖ మండపంలో వేద ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ పుష్పయాగ గవర్నర్ కుటుంబ సభ్యులు, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్ హనుమంత్ కే జండగే పాల్గొన్నారు. నర్సి
अर्चदप्रियमेधासो अर्चन्तु पुत्रगा सुमङ्गली विजं मधुरिमाकुं समेत पश्यता सौभाग्यमस्ते दत्ताय दास्तं विपरेतनः మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం పారుపల్లి గ్రామ శివార్లోని 478 480 సర్వే నెంబర్లోని అజ్మీరా బేగం అనే మహిళకు చెందిన 23 ఎకరాల 27 సెంట్ల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు. సుమారు 40 సంవత్సరంల సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలో నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించారు. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో బాధితురాలు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. పార్పల్లి విలేజ్ సంబంధించిన 479 480 సర్వే నంబర్లో 1982లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు, వాళ్ళని ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటారు, అప్పుడు వాళ్ళ అవసరాల కోసం భూమిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 1982 నుండి దాదాపు 42 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కోర్టులలో వాళ్ళు వారెంట్ తీసుకొని రావడం జరిగింది. ఆ వారెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆర్డీఓ గారితో లోపల చర్చిస్తున్నారు. ఆర్డీఓ గారేమో మేము కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్తే ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు. దాని యొక్క విషయం లోపల చర్చ జరుగుతుంది. ఇది మొత్తం అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వడానికి రెడీగా. అనేక రకాలుగా ఏదో ఒక విషయంలో తప్పించుకుంటూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ మేము వెళ్ళడం, ఆ తర్వాత మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అప్పీల్ కోసం వెళ్ళడం, ఆనరబుల్ డివిజనల్ బెంచ్ కూడా దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆనరబుల్ సబార్డినేట్ జడ్జి గారు 3 నెలల్లో వీళ్ళకి డిపాజిట్ చేయండి, డబ్బులు 2,92,00,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి, డబ్బులు డిపాజిట్ చేయమంటే 3 నెలలు టైం పోయిన తర్వాత కూడా ఇంకొక 3 నెలలు కూడా ఈ రోజు వరకు గడిచింది. అయినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము కోర్టు వారిని వెళ్ళి ప్రాసెస్ కట్టుకొని మరి ఆనరబుల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము జడ్జి గారికి విన్నవిస్తే 23 ఎకరాల 27 సెంట్లు. అది ఎట్లా పోయింది? ఏ ప్రాజెక్ట్? అక్కడ ఐటీడీఏ వాళ్ళు మలబరీ ప్లాంటేషన్ మరియు అక్కడ బిల్డింగ్స్ కట్టడం జరిగింది ఆ భూమిలో.
ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అవార్డు అంటే అమౌంట్ ఎప్పుడో అయింది, అవార్డు అయింది, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర 2 వేర్వేరు ఘటనలకు సంబంధించిన కేసుల వివరాలు మీడియాకు వెల్లడించారు. వరుస ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని, చైన్ స్నాచింగ్ పాల్పడిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని నిందితులను డీసీపీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. 2024లోనే అయినాయి. అందులో ఇంకా 12 వెహికల్స్ మనకి డీటెయిల్స్ తెలియట్లేదు. బట్ రిమైనింగ్ వెహికల్స్ అన్ని కూడా 2024లోనే అఫెన్స్ అయినాయి. 24లో సారీ 26 వెహికల్స్ 2024 లొకేషన్లో పోయినాయో ఆ లొకేషన్ మనం చెక్ చేసుకోండి ఉంటుంది. సో ఈ నెంబర్ ప్లేట్లు ఒకటి, మాస్క్ ఒకటి పెట్టుకొని అఫెన్స్ నైబర్హుడ్లో ఉన్నా సరే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ వస్తుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆ బండి ఎవరిని చెక్ చేస్తాం. మీలో కూడా కొంతమంది బండ్లు పోయి ఉండొచ్చు, అవన్నీ కూడా దొరుకుతాయి. కానీ దానికి ఏంటంటే పబ్లిక్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో జరగలేదు కదా, మీ బండి సేఫ్ అనుకోవద్దు. మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ మీ బండ్లు కూడా పోతుంది. అండ్ దొంగ బండ్లు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ బండ్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ మొత్తం ఉందా లేదా అని తెలుసుకొని కొనుక్కోవాలి. చాలా చెక్ పోస్టులు పెడుతున్నాము అండ్ ఆ చెక్ పోస్ట్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఆ వెహికల్ చెకింగ్లో ఈ పర్టికులర్ అఫెండర్ని మనము ఈ కూత్తోడి భానుచందర్ అనే అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. ఆయన్ని వెరిఫై చేసి అతని వేరే బోర్డ్స్ అన్నీ కనుక్కుంటే సుమారుగా 26 బైకులు థెఫ్ట్ చేసినట్టుగా మనకు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అండ్ 26 బైకులు కూడా ఈరోజు మనం దాన్ని రికవరీ చేసుకొని మనము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినాము. ఈ 26 బైకులు కూడా చూస్తే కూడా ప్రతి ఒక్క బైక్ కూడా నెంబర్ ప్లేట్ ఫస్ట్ తీసేయడం అతని మెయిన్ థింగ్. నెంబర్ ప్లేట్ తీసేయడము లేకపోతే నెంబర్ ప్లేట్ ఇచ్చేయడము, ఇది చేసుకొని అతను చాలా తక్కువ ధరకి పబ్లిక్ అమ్ముతాడు. సో ఈ అఫెన్స్ అన్నీ కూడా చాలా వరకు అతను మన ఏరియాలో కాకుండా ఈ ఓయూ సిటీ, మేడిపల్లి, ఉప్పల్, నాగోల్ ఈ ఏరియాలో ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉన్నాయో ఆ మెట్రో స్టేషన్ దగ్గర లాక్ చేసిన బండ్లు అతని టార్గెట్. ఆ బండి ఓపెన్ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా ఒక కస్టమర్కి ఏమైనా పట్టుకొని నాకేదో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను 10,000కి అమ్ముతున్న బండిని, మళ్ళీ మిగతా డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వమని చెప్పేసి అతను అమ్మడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మేము రికవర్ చేసిన 26 బండ్లు కూడా అతను అలాగే అమ్మినట్టు మనకు తెలుస్తూ ఉంది. అందులో కొన్ని బండ్లు ఓనర్స్ మనకి ఇంకా ఐడెంటిఫై కావడం లేదు. వాళ్ళందరినీ కూడా ఆ బండ్లన్నీ కూడా 102 CRPC కింద కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఎవరన్నా సరే వాళ్ళ బండ్లు పోయినట్టుగా ఇవే బండ్లను వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసుకొని దాన్ని కూడా 379లో సెక్షన్ చేసుకొని దాన్ని కోర్టు ద్వారా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ అఫెండర్ కూడా ఇంతవరకు గతంలో కూడా అతను అఫెన్స్ చేయడం జరిగింది. బట్ దాని తర్వాత అప్పుడు ఒకటే అఫెన్స్ చేసినాడు, దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్గా 26 దొంగతనాలు చేసినాడు. ఇతని మీద కూడా మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాం అండ్ పీడీ యాక్ట్ కూడా మనము దీన్ని ప్రపోజల్ కూడా పంపడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, నెంబర్ ప్లేట్ లేని బండి మీ ఊర్లో కానీ మీ పక్కింట్లో కనిపిస్తే ఐదర్ అది క్రైమ్ చేయడానికి యూజ్ చేస్తున్న వెహికల్ అని మీరు అనుకోవాలి, లేదా క్రైమ్ చేసి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన వెహికల్ మీరు అనుకోవాలి. ఇది అందరూ గమనించుకోవాలి. మీ చుట్టుపక్కల ఏదైనా సరే మీ ఊర్లలో కూడా ఎక్కడైనా సరే ఇటువంటి బండ్లు కనిపిస్తే ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. ఈరోజు ప్రతి ఒక్క మండల్లో కూడా ప్రతి ఒక్క విలేజ్లో కూడా విలేజ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఆల్రెడీ మనం ఫామ్ చేసినాము. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నారు నైట్ పూట అండ్ వాళ్ళు ఊర్లో యూత్ కానీ వాలంటీర్స్ కానీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా వాళ్ళ ఊర్లో కానీ ఈ సస్పీషియస్గా పర్సన్ కానీ బైక్ మీద తిరగడము నెంబర్ ప్లేట్ లేకుండా ఉంటే ఇమ్మీడియట్గా మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. సో ఈ సందర్భంగా ఈ విలేజ్ వాలంటీర్స్ని, విలేజ్ యూత్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యి 1 month అయింది ఆల్మోస్ట్గా. ఏడాది అఫెన్సెస్ సగానికి సగం తగ్గిపోయినాయి ఓన్లీ బికాజ్ ఆఫ్ ద విలేజ్ వాలంటీర్ ఒక వ్యవస్థ వల్ల. ప్రతి ఒక్క విలేజ్లో కూడా మేము నైట్ వాట్సాప్లో మానిటర్ చేస్తున్నాము. వాళ్ళు విలేజ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు, చాలా ఉత్సాహంగా అంటే చాలా విల్లింగ్గా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. దానివల్ల ప్రతి ఒక్క విలేజ్లో కూడా సెక్యూరిటీ వాళ్ళ ద్వారా మనకి వస్తుంది. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షం వడగళ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు రైతులు అధైర్యపడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15,000 రూపాయల వరకు నష్టపరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ, షబ్బీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏమి ఆధారం లేదు సార్. మా టౌన్ పట్టుకొని చేస్తున్నాం సార్. 3 లక్షల కూడా పెట్టాం సార్. ఇప్పటికి ఎలాంటి కూడా గింత కూడా అసలు లేదు సార్. దీంట్లో ఏ కోతలు కూడా తెలియదు సార్. దీన్ని అసలు జీవాల గెజవడం కూడా తెలియదు సార్. ఇది దాని చిన్న వైరస్ వస్తుంది సార్. దెబ్బ రాలబడి దెబ్బ అయితే తెలియదు చూడండి. అది కూడా నష్టపోతుంది సార్. ప్రకృతి వైపరీత్యం వల్ల బీభత్సమైనటువంటి వడగండ్ల వాన దెబ్బకు ఎక్కువగా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రైతులు నష్టపోయింది. సుమారుగా 2 కలిపి 20,000 ఎకరాల పైన నష్టం జరిగింది. అది అన్ని రకాల పంటలు, ఇది అనేది కాకుండా ఏది దాన్ని మిగిలించకుండా పట్ట పూర్తిగా నీలమట్టం మధ్యలో కింద విధంగా కూడా నష్టం జరిగింది. అందుకనే ప్రభుత్వం, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ జరిగిన మరో రోజే నిర్ణయం తీసుకుని, ఢిల్లీలో ఉన్నా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి ఎకరానికి పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని రకాల పంటలు అందరి రైతాంగానికి ఒక సెంటు కూడా వదిలిపెట్టకుండా ఎంత నష్టం జరుగుతుందా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చి సర్వే చేస్తూ ఉన్నారు. గ్రామ తిరుగుతున్నారు. ఈ 3వ రోజు ఈ మొత్తం సర్వే రిపోర్ట్ అనేది వచ్చిన తర్వాత ఏ రైతు ఎంత నష్టపోయిందో ఆ డబ్బును వాళ్ళ యొక్క ఖాతాలో వాటిని జమ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ చట్టాలు చేస్తాం. ఇది ఒకటి. అది నష్టాన్ని మొత్తం, ఈ నష్టం సరిపోదు. ప్రభుత్వం మొత్తం కూడా చేయలేదు. చేయాలని ఉన్నా రైతుకు ఎంత చేసినా తక్కువనే. రైతే రాదంటా ఉన్నా కానీ ఎంత చేసినా తక్కువనే. కానీ ఈ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎవరి చేతులు ఏమి ఉండదు. అయినా కూడా కొంత ఉపశమనం కలిగించడం కోసం ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి చేస్తాం. దీంతో పాటు అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ప్రస్తావించడం చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా ఉంటున్నాము. రైతు భరోసాను ఎకరాకు 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచి ఇచ్చే ఏర్పాటులో జరుగుతాం. సరే, కొంత సమయం పట్టవచ్చు. మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతంలో ఉండేది. గత 10 సంవత్సరాల క్రితం